భర్త: పార్వతి, నీకు కొన్ని వంటల వీడియోలు ఫార్వర్డ్ చేశాను. ఈ ఆదివారం ఫ్రెండ్స్ని లంచ్కి పిలిచాను. జాగ్రత్తగా నేర్చుకొని వండు. పార్వతి: సరే అండి. మీకు కొన్ని లొకేషన్స్ షేర్ చేశాను. మళ్ళీ వారం నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. భర్త: ఓహో, అర్థమైంది. టీవీలో ఆయనకిద్దరు మూవీ చూస్తుంటే మా ఆవిడ వెంటనే ఛానల్ మార్చేసింది. ఎందుకు అని అడిగా. ఇప్పుడు నీకు ఆ సినిమా అంత అవసరమా అంటుంది. అసలు ఆ సినిమా చూస్తే ఏంటి నేను చెప్పండి. యోగం ఈ రెండింటిలో ఏది అమోఘం స్వామి అని ఒక భక్తుడు అడిగాడు. మీరు కామ్గా ఉంటే అది యోగా, మీ ఆవిడ కామ్గా ఉంటే అది యోగం, ఇద్దరూ కామ్గా ఉంటే అది అమోఘం, ఆ ఇల్లు వైభోగం. టీవీ వాల్యూమ్ మన ఇంట్లో పెంచితే ఇంట్లోనే గొడవ అని అర్థం. అదే టీవీ వాల్యూమ్ మన ఇంట్లో తగ్గిస్తే పక్కింట్లో గొడవ అని అర్థం. ఫోన్ మాత్రమే వైబ్రేట్ అయితే అది మిస్డ్ కాల్. ఫోన్తో పాటు మొబైల్ని పట్టుకున్నవాడు కూడా వైబ్రేట్ అయితే అది మిస్సెస్ కాల్. కోపం కళ్ళల్లో ఉండాలి, బాధ గుండెల్లో ఉండాలి. ఇది పాత సామెత. ఇప్పుడు కొత్త ట్రెండ్. కోపం వస్తే ఫేస్బుక్లో పోస్ట్ ఉండాలి, బాధ వస్తే వాట్సాప్లో స్టేటస్ పెట్టాలి. ఇదే కొత్త సామెత.